దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి, యేసునాథుని అనంత కృపా కటాక్షములను బట్టి నరసాపురం గాంధీనగర్లో, పాలకొల నరసాపురం వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నరసాపురం గాంధీనగర్లో ప్రియ కుమారుడు, అగాపే అభిషిక్త సేవకుడు, నా ప్రియ ఆత్మీయ కుమారుడు అయినటువంటి అమృత్ కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ సంఘారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి, సత్యస్తంభముగా ఒక సంఘమును ప్రారంభించి ఈనాటికి సరిగ్గా 1 సంవత్సర కాలం గడిచింది. దేవుని మహాకృపను బట్టి పాలకొల నరసాపురం గాంధీనగర్ అగాపే సంపూర్ణ సువార్త సంఘ శాఖ ఓఫిర్ మినిస్ట్రీస్ బ్రాంచ్ శాఖకు ఈ రోజుతో 1 సంవత్సర ప్రాయము నిండింది. ఈ శుభ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పాలకొల నరసాపూర్లో ఉన్నటువంటి సత్య సంబంధులు, ఓఫిర్ మినిస్ట్రీ సంఘ సంబంధులు, సంఘ సభ్యులు, సంఘ కాపరి పాస్టర్ అరుణ్ కుమార్, పాస్టర్ అమృత్ అండ్ హిజ్ వైఫ్, నా ప్రియ కుమార్తె శైలజమ్మ, వారి చక్కని 2 కుమారులు అమృత్ అండ్ శైలజ, అండ్ వారి 2 కుమారులు, అక్కడుండే ఆత్మీయ కుమార్తెలు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు, ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నిజంగా ఈవేళ నా హృదయం ఆనందభరితమైనది ప్రియులారా. ఎందుకంటే నా సేవ ఆరంభం నుండి కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి క్రైస్తవ సమాజం నన్ను చాలా ఆదరించి, ప్రేమించి, హక్కును చేర్చుకొని, ఆహ్వానించి మరి నన్ను అన్ని విధాలా ప్రోత్సహించారు. అది భీమవరం కానివ్వండి, పాలకొల నరసాపూర్, రాజోలు వరకు కూడా, మరి సకినేటిపల్లి, అక్కడి నుంచి మరి గోదావరి దాటి శంకరగుప్తం కూడా వెళ్ళాను. ఆ ప్రాంతాలన్నీ కూడా నేను దర్శించి బహుగా దేవుని వాక్య పరిచర్య చేసినటువంటి ప్రదేశాలు, సస్యశ్యామలమైన ప్రదేశాలు, దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రదేశాలు. భూమి మీద ఎన్ని క్రైస్తవ డినామినేషన్లు ఉన్నాయో అన్ని డినామినేషన్లు దాదాపుగా అక్కడ ఉంటాయి. అత్యధికంగా దైవభక్తి కలిగినటువంటి దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి అక్కడ మరి ఇన్ని సంవత్సరాలకు, నేను 46 సంవత్సరాల సేవ చేసిన తర్వాత నా సొంత కుమారుడు, నా ఆత్మీయ కుమారుడు అమృత్ బాబు కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి అక్కడ అద్భుత రీతిగా ఒక స్థానిక సంఘమును స్థాపించడానికి దేవుడు బలపరచడము ఎంతైనా సంతోషకరం. ఇంతకుముందు కూడా అక్కడ నా ఆత్మీయ బిడ్డలు కొంతమంది సేవ చేశారు. మరి కుమార్తె గ్లోరీ అమ్మ, తర్వాత యానాం జోసఫ్, వీరు కూడా అక్కడ ప్రయాసపడ్డారు. మరి ఎట్టకేలకు అమృత్ బాబు స్థిర తీర్మానముతో, దేవుని యొక్క స్పష్టమైన నడిపింపుతో అక్కడ స్థిరంగా నిలిచారు. అనేక మంది ఆత్మలు సంపాదించబడ్డారు, సమకూర్చబడ్డారు. దేవుడు అమృత్ యొక్క సేవను అద్భుతంగా ఆశీర్వదించి స్థిరపరిచాడు. కనుక దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు, అగాపే ఫుల్ గాస్పెల్ చర్చెస్ సభ్యులు, కాపరులు, నాయకులు, సత్య సంబంధులు
అనేక మంది అక్కడ సమకూడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మీకందరికీ కూడా దైవాశీస్సులు. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఒక చిన్న సందేశము మీతో పంచుకొని ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిస్తాను. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకాయి సిద్ధపడుడి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ రాజా, నీకు మహిమ ఘనత ప్రభావము స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభు, మా పరమ తండ్రి, నర్సాపురం గాంధీనగర్ ప్రాంతంలో సరిగ్గా ఒక సంవత్సర కాలము క్రితం నీ దీనదాసుడు, సత్యమందు ప్రతిష్ఠితుడు, సత్యము కొరకు ధ్వజమెత్తినటువంటి నీ దాసుడు, సత్యమును స్థాపించడానికి అంకితమైనటువంటి నీ కుమారుడు అమృతని అద్భుత రీతిగా మీరు నడిపించి, తన కుటుంబ సమేతంగా నరసాపురంలో మీరు ఎన్నో ఆటంకములు అధిగమింపజేసి, మీరే సమయోచిత సహాయము చేసి సంఘాన్ని స్థాపింపజేసి అనేక మంది సత్యప్రేమికులను సమకూర్చి చక్కని సంఘమును స్థాపించి ఈ ప్రథమ వార్షికోత్సవానికి నడిపించినందుకై గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సందర్భంగా ఇంతసేపు జరిగినటువంటి సభ, జరిగినటువంటి ఆరాధన, స్తుతిగానము, మరి సంగీత రూపక స్తోత్రారాధన అంతటిని మీరు అంగీకరించారు కనుక నీకు స్తోత్రాలు. ప్రభువా, మరొకసారి మాతో మాట్లాడండి, నీ వాక్యం పంపించండి. మేము జీవిస్తున్న ఈ తరములో, ఈ దేశములో, ఈ కాలములో, ప్రస్తుత దేశకాల ప్రపంచ పరిస్థితులలో నాకు, నా బిడ్డలకు అవసరమైన వర్తమానం మీరు పంపించమని వేడుకుంటున్నాము. యెహోవా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, త్రియేక తండ్రి, ఉన్నవాడననువాడా, అద్వితీయ సత్యదేవా, నాతో మాట్లాడుము తండ్రి, అందరితోనూ మాట్లాడుము దేవా. నాకు కనబడుము, అందరికీ కనబడుమని కేవలము నీ శిలువ రక్తమును బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు డైరెక్ట్గా, ముక్కుసూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడండి. ప్రియులారా, మనము సంఘాలు కట్టుకొని సువార్త ప్రకటిస్తూ సిద్ధాంతపరమైన పోరాటాలు చేసి, సిద్ధాంతపరమైన చర్చోపచర్చలు, వాదోపవాదాలు చేస్తూ, సిద్ధాంతాలను బట్టి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ, మనము ఎవరికి వారే నేనే సరైన సేవ చేస్తున్నాను అనుకుంటూ
క్రైస్తవ సమాజమంతా కూడా గలిబిలిగా గందరగోళంగా తయారైపోయిన పరిస్థితుల్లో ఈ సందేశాన్ని వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా నేను చేసేదే సరైన సేవ, నేనే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాను, నన్నే దేవుడు మెచ్చుకుంటాడు అనే స్థిరాభిప్రాయంతో ఉండడం చాలా సంతోషకరమే. కానీ ఈవేళ మనం ఒక అత్యవసరమైన హెచ్చరిక పొందాలి. సువార్త ప్రకటిస్తున్నాం, దేవుడు ఎవరికి అప్పగించే ఆత్మలను వాళ్ళకి అప్పగిస్తున్నారు. అందరి సంఘాలు వర్ధిల్లుతున్నాయి, డినామినేషన్ భేదము లేకుండా అందరూ సువార్తలో ప్రయాసపడుతూ ఉన్నారు. సువార్త పనిలో ఆత్మల రక్షణ పొందుతున్నారు. బాప్తిస్మాలు ఇవ్వడం జరుగుతూ ఉంది, సంఘాలు కట్టడం జరుగుతూ ఉంది. సంఘాల సంఖ్య, విశ్వాసుల సంఖ్య విస్తరిస్తోంది. చాలా సంతోషం, చాలా సంతోషం. కానీ ఇలా ఎక్కువ కాలము కొనసాగదు. ఈ సంఘటనల పరంపరకు ఒక ముగింపు రాబోతోంది. ఇంకా సంఘ స్థాపన ఉండదు, సువార్త ప్రకటన ఉండదు, మనకెవరికి అవకాశం ఉండని రోజు రాబోతోంది. ఆ రోజున మనమందరము, మీరు నేను, ఎవరికి మినహాయింపు లేదు, దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడాలి. సువార్త ప్రకటించిన వారు దేవుని ముందు నిలబడతారు, సువార్త విన్నవారు దేవుని ముందు నిలబడతారు, సువార్తను అంగీకరించిన వారు దేవుని ముందు నిలబడతారు. కొంచెం ఆలస్యంగా 1000 ఏళ్ల తర్వాత అయినా సువార్త తృణీకరించిన వాళ్ళైనా దేవుని ముందు నిలబడతారు. యేసు ప్రభువును తమ ప్రభువుగా, తమ స్వామిగా, తమ రాజుగా, తమ రక్షకునిగా అంగీకరించిన ధన్యులు కూడా దేవుని ముందు నిలబడతారు. యేసుక్రీస్తును తృణీకరించి అవహేళన చేసి మాకు అవసరము లేదని త్రోసివేసిన వాళ్ళు కూడా, అపహాసకులు కూడా కొంచెం ఆలస్యంగానైనా దేవుని ముందుకు వస్తారు. ముందుగా దేవుని బిడ్డలమైన మన సంగతి చెప్పుకుందాం. పాస్టర్లు, సంస్థలకు అధిపతులు, క్రైస్తవ సంఘాలు, సంఘాలలోని స్త్రీలు, పురుషులు, సంఘ పెద్దలు, యవన బిడ్డలు అందరూ దేవుని సన్నిధికి రావలసిన రోజు. తీర్పు కోసం మరణము ద్వారా వస్తే కొంతమంది మరణం ద్వారా వస్తారు, మిగిలిన వాళ్ళు హనోకులాగా, ఏలియాలాగా మార్చబడిన దేహాలతో వచ్చేస్తారు. మరణం చూడకుండానే 1 కోట్ల మంది వస్తారు. ఇలా వచ్చినా అలా వచ్చినా దేవుని ముందుకైతే రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనలో ప్రతివాడును తన గురించి తాను దేవునికి లెక్క ఒప్పగించవలెను. ఇది చాలా భయము కలిగించే సంగతి. రోమాపత్రిక 14వ అధ్యాయము 10వ వచనం, నీ సహోదరుని నీవు నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. దేవుని ముందు మనం నిలబడతాం. నిలబడి ఏం చేస్తాము అంటే 12వ వచనంలో చెబుతున్నాడు, రోమా 14:12, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. ప్రతివాడిని దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వేం చేశావు, ఎలా బ్రతికావు, ఎలా సేవ చేశావు,
అని దేవుడు ప్రతి ఒక్కరిని, మనలో ప్రతివాడును దేవుడు మనల్ని లెక్క అడుగుతాడట. దేని గూర్చి లెక్క అడుగుతాడు? లేఖనం ఈ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుడు మన శరీరముతో మనము చేసిన క్రియలను గూర్చి లెక్క అడుగుతాడు. ఇది ఒక భయంకరమైన విషయం. నీ శరీరమును నువ్వెలా ఉపయోగించావు? నీ శరీర అవయవములను ఏ రీతిగా ఉపయోగించావు? ఏమేమి చేశావు? ఎందుకు ఇలా చేశావని దేవుడు అడుగుతాడు. ఇది చాలా భయంకరమైన విషయం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా, పౌలు ద్వారా ప్రభు వ్రాయించిన హెచ్చరిక ఇది. 2వ కొరింథీ 5:10, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేహముతో జరిగించిన వాటి ఫలము పొందడానికి మంచివైనా సరే చెడ్డవైనా సరే అంటున్నాడు. అంటే క్రీస్తునందున్న విశ్వాసులమైన మనం చేస్తున్న పనుల్లో మంచివి ఉన్నాయి అని దేవుడు ఒప్పుకుంటున్నాడు. మంచి పనులు కూడా మీరు చాలా చేశారు, చేయలేదని అనడం లేదు. చెడ్డవి కూడా ఉన్నాయి, చెడ్డ కార్యాలు కూడా మీరు చేసినవి ఉన్నాయి. వాటి విషయం కూడా లెక్క అడుగుతాడు. మంచి పనులు, ఉపవాస ప్రార్థనలు చేశారు, దేవునికి మీ కానుకలు, స్వేచ్ఛార్పణములు, దశమ భాగములు ఇచ్చారు, సువార్త ప్రకటించారు, ఆత్మలు సంపాదించారు, మందిరాలు కట్టించారు, ఎన్నెన్నో మంచి కార్యాలు చేశారు, బీదలకు సహాయం చేశారు, అనాథులకు దేవుని ప్రేమను చూపించారు, దుఃఖములో ఉన్న వాళ్ళను ఆదరించారు. ఇవన్నీ లెక్కలు రాసుకున్నాడు ఆయన. వెరీ గుడ్, చక్కగా ప్రవర్తించారు నా బిడ్డలారా, ఇదిగో బహుమానం అంటాడు. కానీ చెడ్డవి కూడా ఉన్నాయి సుమా, లెక్క అడుగుతాడు. మీరు రెడీ అయిపోండి అని చెప్తున్నాడు. ఆమోసు 4:12 ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి, లెక్క చెప్పడానికి సిద్ధపడండి. మీ శరీర కార్యముల గురించి దేవుడు లెక్క అడుగబోతున్నాడు. అంతేకాదు, ఇంకా దేవుడు లెక్క అడిగే సంగతులు చాలా ఉన్నాయి. యేసు ప్రభువు వారు ఖండితంగా చెప్పినటువంటి మాట, ఇక దీనికి తిరుగులేదు, ఇందులో మార్పు ఉండదు, లాలూచి ఉండదు, మనం తప్పించుకోవడం అనే అవకాశం ఉండదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నోరున్నది కదా, నా ఇష్టం, నా నాలుక అని మనం అనుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడి మనకు నచ్చని వాళ్ళ మీద ఎన్ని నిందలు ప్రచారం చేశామో, అబద్ధమని తెలిసినా, అది నిజం కాదని తెలిసినా వాళ్లను పరువు తీయాలి, నష్టపరచాలి, అవమానించాలని ఎన్ని మాటలు గాల్లోకి వదిలామో మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోడు.
వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్కడుగుతాడు దేవుడు. క్రీస్తునందున్న ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకుడా, దైవజనుడా, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా పడితే అలాగా మాట్లాడే హక్కు మనకు లేదు. మన నాలుకను ఇష్టానుసారంగా ఉపయోగించే అధికారం మనకు లేదు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. నేను మాట్లాడే మాట వలన దేవునికి మహిమ కలుగుతుందా, దేవుడు సంతోషిస్తాడా అని ఆలోచించిన తరువాతనే మాట్లాడాలి. అనాలోచనగా మాట్లాడకూడదు. ఇది ఆజ్ఞ. ఇక్కడ కనుక నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే డేంజర్లో పడ్డట్టే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు. మన మాట వినేవాడికి మేలు కలగాలి, ఆత్మ సంబంధమైన మేలు. అతడిలో మంచి అభిప్రాయాలు, మంచి ఉద్దేశాలు కలగాలి. నేను దేవుని కొరకు జీవించాలి, దేవునికి నన్ను నేను అర్పించుకోవాలి, సజీవయాగంగా నన్ను నేను అర్పణ చేసుకోవాలి, సువార్త ప్రకటన కొరకు, ఆత్మల సంపాదన కొరకు, ఈ లోకము నుండి వేరే నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనే తీర్మానం. నేను కూడా మోసేలాగా సీనాయి కొండ ఎక్కాలి, ఓలివల కొండ ఎక్కాలి, రూపాంతర కొండ ఎక్కాలి అనే మంచి తీర్మానాలు అవతల వాళ్ళలో కలిగించే మాటలు మాత్రమే మనం పలకాలట. వినువారికి మేలు కలుగుటకై అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని, అనుకూల వచనం కాకపోతే, క్షేమాభివృద్ధి కలిగించకపోతే ఏం మాట నువ్వు మాట్లాడొద్దు. అది దుర్భాష కిందే లెక్క. దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. ఈ ఒక్క వచనము క్రింద దాదాపుగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది పాపం కాదు అనుకుంటాం మనం. దేవుడు పట్టించుకోడు, నోరిచ్చాడు కదా, మనం ఏదైనా మాట్లాడతాము. ఇక దానికి కూడా పెద్ద లెక్కలు చెప్పాలంటే ఎలాగండి? ఆ సమయాన్ని బట్టి ఆవేశం వచ్చింది, ఉద్రేకం వచ్చింది, మనస్సు గాయపడింది, కసి తీర్చుకోవాలనుకున్నాను, ఓ మాట అనేసానేమో, దానికి కూడా లెక్కలు చెప్పాలంటే ఎలాగా? అదంతా పెద్ద సీరియస్ ఏం కాదులేండి. నచ్చని వాడిని గురించి ఏదన్నా మాట్లాడతారు, లోకం తీరు అని అనుకుంటున్నారు. లోకం తీరైతే అయి ఉండొచ్చు, కానీ అది క్రీస్తు సంఘపు తీరు కాదు. లోకం తీరు వేరు, ఆ లోకం తీరు క్రీస్తు సంఘము తీరు కాకూడదు. మన తీరు వేరు, మన బాట వేరు, మన క్రమశిక్షణ వేరు. అనుకూలమైన మాట, క్షేమాభివృద్ధికరమైన మాట అంటే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా అవతల వాడిని నిర్మాణము చేసే మాటలే పలకాలి. నీ మాటలు విన్నాక వాడు తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలి. నీ మాటలు విన్నాక వాడు శరీర కార్యాలను అసహించుకోవాలి. నీ మాటలు విన్నాక వాడు ఇంకా అధిక పరిశుద్ధతలోనికి ఒక మెట్టు పైకెక్కాలి. నీ మాటలు విన్నాక వాడు మోకరించి బైబిల్ తెరిచి ధ్యానము చేయాలి. అలాంటి మాటలే నువ్వు మాట్లాడాలి తప్ప, నీ మాటలు విన్నందుకు ఒకడు బైబిల్ను చదవడం మానేశాడు, నీ మాటలు విన్నందుకు వాడు ఇష్టానుసారంగా జీవించడానికి వాడు తీర్మానించాడు, నీ మాటలు విన్నందుకు వాడు మందిరానికి రావడం మానేశాడు, దేవునికి ఇవ్వడం మానేశాడు. నువ్వు చెడగొట్టేవాడివే, చీడ పురుగువే, కానీ
దేవుని సంఘానికి మేలు చేసేవాడివి కాదు. ఎంతమంది దైవ సేవకులు, విశ్వాసులు అదుపు అడ్డు లేనటువంటి క్రమము లేని నాలుకతో ఎన్ని సంఘాలను పాడు చేశారో దేవుని లెక్క ఆయన రాసుకున్నాడు. దేవుని పుస్తకంలో రాయబడింది. ప్రతి వ్యర్థమైన మాట అనేశాడు. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున దేవునికి లెక్క అప్పగించాలి. ఒక దినము రాబోతున్నది, ఇశ్రాయేలీయులారా మీరు సిద్ధపడండి అని లేఖనం హెచ్చరిస్తుంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయములో 5వ వచనము చూడండి. 1 కొరింథీ 4:5 కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభు వచ్చు వరకు, ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడలో దీనికి సమయం వస్తుంది. ప్రభు వచ్చు వరకు దేని గూర్చి మీరు తీర్పు తీర్చకండి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. ఒక దినం రాబోతోంది, హృదయ రహస్యములను ఆయన బయలుపరుస్తాడు. గనక ఈ కడవరి కాలములలో మనం సువార్త ప్రకటిస్తున్నాం, సంఘాలు కడుతున్నాం. ఇలాగ ఎంతకాలం కొనసాగుతుంది? మనం కట్టిన సంఘాలతో పాటు మనందరము వెళ్ళి దేవుని ముందు నిలబడాలి, లెక్క ఒప్పజెప్పాలి. ముందు శరీర కార్యాలు అన్నాను, తర్వాత నోటి మాటలు జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతాడని చెప్పాను. అంతేకాదు, పైకి వెళ్ళిన తర్వాత మన బోధలు పరీక్షించబడతాయి. ప్రియులారా, అవర్ డాక్ట్రిన్స్ విల్ బి టెస్టెడ్ బై ఫైర్. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతి 2వ అధ్యాయం దయచేసి 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. ఏదో నీకు తోచినట్టు కాదు. వాక్యోపదేశకులు జాగ్రత్త పడాలి. ఏదో నోటికొచ్చిన ప్రసంగం చేయడం కాదు. వాక్యోపదేశకుడు నిరంతరం బైబిల్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. తాను ప్రకటించే సందేశములలో ఏదైనా లేఖన సారాంశమునకు, అపోస్తలిక బోధకు వ్యతిరేకమైనది ఉన్నదా అని చూస్తూ ఉండాలి. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉన్నది. బోధకులారా జాగ్రత్త, మీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. ఇది బైబిల్ మాట, దేవుని మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పును పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులకు చాలా సీరియస్ జడ్జిమెంట్ అండ్ పనిష్మెంట్ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బోధకులు ఈ రోజున ఏదో దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా వక్రంగా తిప్పి, నా మాట వింటేనే మీకు మోక్ష మార్గం, నా మాట వింటేనే మీకు పరలోక ప్రవేశం ఉంటుంది,
నేనే నీకు మోక్షానికి దారి చూపిస్తాను, నన్నే వెంబడించాలి, మిగతా వాళ్ళందరూ సరైన బోధకులు కాదు అని ఈ రీతిగా బోధించే వాళ్ళు చాలామంది తయారయ్యారు. నా బోధ వింటేనే నీవు పరలోకానికి వస్తావు అని చెప్పిన ప్రతి ఒక్కడు అబద్ధ ప్రవక్తే. నిజమైన ప్రవక్త ఏం చెప్పాలంటే, యేసుని అంగీకరిస్తేనే నీకు పరలోకం గ్యారంటీ. యేసే మోక్షద్వారము, నేను కాదు, ఇంకొకడు కాదు. సంఘము యేసయ్యది, యేసు ప్రభుది సంఘం, నాది కాదు, నీది కాదు, ఇంకొకరిది కాదు. సంఘము కొరకు మనం సిలువ వేయబడలేదు, మనం ప్రాణం పెట్టలేదు, మనం సంఘాన్ని విమోచించలేదు. సంఘానికి మనం ప్రభువులం కాదు, సంఘానికి మనం సేవకులం, దాసులం. సంఘాలు యేసయ్యకు చెందిన సొత్తు, ఆయన ఆస్తి. గనక యేసు ప్రభువుని హెచ్చించి మాట్లాడాలి తప్ప, నాకేదో కొత్త మర్మాలు కొన్ని తెలిసినాయి, మీరందరూ నా వెనుక నడిస్తేనే మీరు పరలోకానికి వస్తారు, లేకపోతే నరకానికి వెళతారు అని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము కేవలము అసత్య బోధ. అలా చేస్తే దేవుని వధువు సంఘము కట్టబడదు, ఒక కల్ట్ తయారవుతుంది. దుర్బోధలకు స్తంభమైన ఒక నకిలీ సంఘం, కల్ట్ తయారవుతుంది. దేవుడు నా ద్వారా కూడా ఎన్నో సత్యాలు బయలుపరిచాడు. కానీ ప్రతిసారి నేను చెప్తుంటాను, భూమి మీద ఉన్న డినామినేషన్స్లో ప్రతి డినామినేషన్ నుండి కొందరు పరలోకానికి వస్తారు, ప్రతి డినామినేషన్ నుండి కొందరు నరకానికి వెళతారు. ప్రతి డినామినేషన్లోనూ గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. కోతకాలం దాకా గోధుమలు గురుగులు కలిసే పెరగనిమ్మని కోత యజమానుడే చెప్పాడు. గనక నా సంఘమే స్పెషల్ కాదు. ఒకవేళ వేరే వాళ్ళకంటే కొన్ని ఎక్కువ సంగతులు తెలిసి ఉండొచ్చు, అంత మాత్రాన కొన్ని విషయాలలో వేరే వాళ్ళకంటే మాకు తక్కువ తెలిసి ఉండొచ్చు. అందుకే అన్నలారా వచ్చి మాకు నేర్పించండి అంటున్నాం మేము. మీరు మాకు నేర్పిస్తే మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీకేదైనా అవసరమైతే మాకు తెలిసింది ఏదైనా ఉంటే మేము నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేర్పించడానికైనా సిద్ధం, నేర్చుకోవడానికైనా సిద్ధం. ఇది ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క యాటిట్యూడ్, మనోవైఖరి. మేం చెప్పింది అందరూ వినాలి, ఎవడు చెప్పినా మేము వినం అనేది ఓఫీరిజం కాదు, ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క తత్వము కాదది. మనం హెబ్రోన్లో నుండి నేర్చుకున్నాం, బ్రదర్ అన్న వారి నుంచి నేర్చుకున్నాం, బైబిల్ మిషన్ వారి నుంచి ఎంతో నేర్చుకున్నాం, ఇండియా పెంతెకోస్తు నుంచి నేర్చుకున్నాం, సెవెంత్ డే అడ్వెంటిస్టుల నుంచి నేర్చుకున్నాం, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళ నుండి నేర్చుకున్నాం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, లూథరన్, యాంగ్లికన్ చర్చెస్, అన్ని సంఘాల నుండి మనం నేర్చుకున్నాం. మనకి ఏదన్నా తెలిసిందంటే అందరికీ నేర్పడానికి కూడా సిద్ధపడుతున్నాం. కానీ మేమే సంపూర్ణులము అనే గర్వం మాకు లేదు. ఇది దేవుని మహాకృప మా మీద నిలిచి ఉన్నదని మేము నమ్మడానికి ఇదొక కారణం. కనుక బోధకులారా, మనము మరి కఠినమైన తీర్పు ఎదుర్కొంటాం. చాలామంది బోధకులు దిద్దుబాటు ఇష్టపడరు. బోధకులను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. దయచేసి 50వ కీర్తనలోనికి రండి ప్రియులారా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి దయచేసి. 50వ కీర్తన 16వ వచనం,
భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా అన్నాడు. చాలామంది బోధకులకు వాళ్ళ బోధలో తప్పున్నా సరే దిద్దుకోవటం ఇష్టం ఉండదు. ఇగో అహం వచ్చేస్తుందన్నమాట. జడలు విప్పుకొని మృగంలాగా బయటకు వచ్చేస్తుంది అహంభావం. 20 ఏళ్ళు 25 ఏళ్ళు బట్టి మా సంఘానికి నేను ఒక బోధ నేర్పుకుంటేను ఇవాళ మీరు వచ్చి అది తప్పని చెబుతారా? అంటే మేము పిచ్చోళ్ళం అనుకున్నావా? మాకంటే నీకు ఎక్కువ తెలుసా? మా ఆత్మీయ తండ్రి కంటే నీకు ఎక్కువ తెలుసా? నువ్వు చెప్పింది ఇప్పుడు మేము ఒప్పుకున్నాం అనుకో, మరి 25 ఏళ్ళ బట్టి చెప్పిన బోధ ఏంటయ్య గారని సంఘం అంటారు. మా పరువేం కావాలి? మా తలెక్కడ దాచుకోవాలి? మమ్మల్ని దిద్దుబాటు చేసుకోమంటానికి మీరెవరు అని ఇలాగా చెలరేగి పెట్రేగిపోయి రెచ్చిపోయి దిద్దుబాటు ప్రతిపాదించే దైవజనులను ద్వేషించి అనేక మంది బోధకులు ఒక గొప్ప తప్పు చేస్తున్నారు. ఏంటా తప్పు అంటే, దిద్దుబాటు చేసుకోండి, బోధలు దిద్దుకోండి అని చెప్తున్న భక్తుని మీద బురద జల్లుతున్నారు. అతని వ్యక్తిగత జీవితం మీద బురద జల్లుతున్నారు. ఏంటి వాడు చెప్పడం ఏంటి, మనకు దిద్దుబాటు వాడు నేర్పడం ఏంటి, మన బోధలను అతడు సరి చేయడం ఏంటి, వాడు బ్రతికే సరిగా లేదు, అతడు మంచివాడు కాదు, ఇట్లాంటోడు అట్లాంటోడని బురద చల్లుతున్నాడు. ఇది వాస్తవం కాదు. వాళ్ళు చెప్పేవన్నీ నిందలు అపనిందలు. వీడికి తెలుసు, చెప్పేవాడికి తెలుసు. కానీ నా సిద్ధాంతములను దిద్దుబాటు చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కడి మీద నేను బురద చల్లుతాను. అలాగ నా సంఘాలు నా వైపే ఉండేటట్టుగా నేను కట్టడి చేసుకుంటాను అనే వైఖరి అత్యధిక శాతం 100% బోధకులు, ఇంకా అంతకు పైబడి 90% మించి బోధకులందరూ ఇదే వైఖరి కలిగి ఉన్నారు. ఇది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మరో దేశం కావచ్చు. బోధకులైన వారు 600 నా విశ్వాసులు నా బోధలో మేము జాగ్రత్తగా పదిలంగా భద్రంగా ఉండాలి, వేరే వాళ్ళు చెబితే మేము మార్చుకోకూడదు అనే వైఖరి మాత్రమే అవలంబిస్తున్నారు. కానీ ఉన్నపాటున ఈ బోధలతోనే మేమందరము పైకి వెళ్ళి దేవుని ముందు కనబడినప్పుడు ఆయన ఈ బోధలను గురించి లెక్క అడుగుతాడు కదా. దిద్దుబాటు చేయడానికి నేను ఒక ప్రవక్తను పంపితే మీరు ఎందుకు ఇలాగా నీచంగా ప్రవర్తించారు అని దేవుడు అడుగుతాడు కదా అనే జ్ఞానం లేదు. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయుల బోధకులారా, ఆధునిక కొత్త నిబంధన ఇశ్రాయేలీయులారా, నూతన నిబంధన ఇశ్రాయేలు యొక్క కాపరులారా, మీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. సిద్ధాంత విషయాలలో మీరు అవలంబించిన మొండి వైఖరిని దేవుడు ప్రశ్నించబోతున్నాడు. ప్రియా దైవజనుడా, నీవెవరైనా సరే యేసయ్య నా దేవుడు అని నమ్ముకొని ఉంటే, శిలువ యజ్ఞం ఒక్కటే రక్షణ మార్గం అని నువ్వు నమ్ముతూ బోధిస్తూ ప్రచారం చేస్తుంటే నీవెవరైనా నా సహదాసుడివే. నేను అడుగుతున్నాను, నీ బోధల విషయంలో నీ దేవునికి నీవు లెక్క చెప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు అవలంబించినటువంటి మొండి వైఖరి అది న్యాయమైనదని దేవుని ముందు నిరూపించగలవా? సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. ఇష్టానుసారంగా మాట్లాడేసి దిద్దుబాటును వ్యతిరేకించి దిద్దుబాటును ప్రతిపాదించిన సేవకుడి మీద బురద జల్లి అతన్ని గాయపరిచి అవమానించి వెళ్ళగొట్టేసి అమ్మయ్యా నా సంఘం నాకు ఉందిలే అనుకుంటే సరిపోతుంది అనుకున్నావా?
నువ్వు లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. వ్యర్థమైన మాటలు అంటే మామూలు సంభాషణ, కానీ ఇప్పుడేం బోధన గూర్చి మాట్లాడుతున్నాడు కదా. 2 తిమోతి 2వ అధ్యాయంలో సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. అప్పుడే నువ్వు సిగ్గుపడనక్కరలేని పనివాడుగా ఉంటావు. అంటే దాని అర్థం ఏంటంటే, సత్యవాక్యాన్ని ఎవరైతే సరిగా ఉపదేశించారో వాళ్ళు దేవుని ముందు సిగ్గుపడే పనివారుగా కనబడతారు. నీవు సిద్ధమా మరి? ఒకసారి దేవుని ముందు, దేవుని న్యాయపీఠం ముందు సిగ్గుపడే తలదించుకునే సేవకునిగా నీవు కనబడితే అది నిత్యత్వమంతా ఉండిపోతుంది. కొన్ని రోజులుండి పోదు ఆ అవమానం. కాలం అనే దానికి బయటకు వచ్చేస్తాం మనం, అప్పుడు నిత్యత్వంలో ఉంటాం. కనుక అది నిత్యమైన తీర్పు. నీ అవమానము నీవు పొందితే అది నిత్యమైన అవమానంగా నిలిచిపోతుంది. యుగ యుగములు యుగ యుగములు. విశ్వంలోని కోటాను కోట్ల ప్రపంచాలు చెప్పుకుంటారు, ఎప్పుడు నిన్ను చూసినా ఇతడండి అడ్డగోలు బోధలు చేసిన బోధకుడు, అసత్య బోధలు చేసిన బోధకుడు, సత్యబోధను ద్వేషించిన బోధకుడు, సత్య ప్రవక్తలను హింసించిన బోధకుడు అని యుగ యుగాలు నిన్ను కూర్చి చెప్పుకుంటారు. సిద్ధమా నీవు? ఇది దేవుని ప్రశ్న. బోధకులందరూ మారు మనస్సు పొందాలి. ప్రియులారా, దేవుడు పరీక్షిస్తాడు మన శారీరక చర్యలను, సాధారణ సంభాషణను, ఆ తర్వాత సిద్ధాంత బోధనలను ఆయన పరీక్షిస్తాడు. ఇంకా చొచ్చుకుపోతుంది ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్. నీ హృదయములో నువ్వు దేన్ని ప్రేమించావు? నువ్వు ధనాపేక్ష పరుడివా? దేవుడు అడుగుతాడు. ఎన్నిసార్లు నీవు దేవునికి ఇవ్వవలసిన 10వ భాగము దొంగిలించావు? దేవుడు అడుగుతాడు. మలాకీ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నరుడు దేవుని యొద్ద దొంగిలించునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మలాకీ 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ఈ లోకంలో దొంగలను గూర్చి మనం నీచంగా మాట్లాడతాం, కానీ దేవుడు అంటున్నాడు మీరు కూడా దొంగలు కదా, నా దగ్గర దొంగతనం చేశారు అంటున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పిక్ పాకెటర్స్ వాళ్ళ ఫోటోలు అన్నీ అక్కడ ఉంటాయి, ఒక బోర్డుకు అతికించి పెడతారు. జేబు దొంగలు రైల్వే స్టేషన్లలో వాళ్ళ ఫోటోలు ఉంటాయి, వాళ్ళ ముఖాలు కనబడితే జాగ్రత్త అని. కానీ దేవుని దగ్గర కూడా ఒక బోర్డు ఉంది, అక్కడ కూడా కొంతమంది బోధకుల, నాయకుల బొమ్మలు, ఫొటోస్ పెట్టాడు ఆయన. వీడు జేబు దొంగ. ఎవరు జేబు కొట్టేశాడంటే దేవుని జేబు కొట్టేశాడు. సేవకులు, దైవజనులు విశ్వాసుల నుండి 10వ భాగాలు తీసుకోవాలి. ఆ 10వ భాగములో 10వ భాగము తిరిగి తమను అపాయింట్ చేసిన అపోస్తలునికి పంపించాలి. ఇది విధాయకం. చాలామంది సేవకులు నేను పౌలులాగా సేవ చేస్తానని వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళని సేవ కొరకు సిద్ధపరిచి అభిషేకించిన దైవజనుడికి 10వ భాగాలు పంపాలి. కొంతమంది ఎందుకు అభిషేకాలు తీసుకుంటారంటే, నేనే సేవకుడైపోతే ఇక నేను 10వ భాగం ఇవ్వనక్కర్లేదేమో, నా భార్య 10వ భాగం, నా కొడుకు 10వ భాగం, నా 10వ భాగం నేనే తినొచ్చు అనుకుంటున్నారు. తప్పు. నువ్వు దైవజనుడివైతే నిన్ను దైవజనుడిగా అభిషేకించిన దైవజనుడికి, అపోస్తలుడికి నువ్వు పంపాలి.
పంపుతున్నావా మరి? కొంతమంది సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకులు. బ్రదర్, మీరు మీ దశం భాగము పంపించాలి సెంట్రల్ చర్చ్కి అని అంటే, దశం భాగం గురించి నువ్వు మాట్లాడేటట్టయితే ఇంకొకసారి నాకు కాల్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు, డోంట్ టాక్ టు మీ, డోంట్ కాల్ మీ, నాకు ఇష్టం లేదు అనేస్తున్నారు. వీళ్ళందరూ దేవుని ముందు భయంకరమైన అవమానానికి గురవుతారు. ఏనాయనా, నేను నీకు మంచి ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఐశ్వర్యవంతుని చేస్తే దశమ భాగం ఇవ్వా నువ్వు? అదే నీకు ఆ వ్యాపారం మునిగిపోయేటట్టు చేస్తే, ఉద్యోగం చేసుకోలేకుండా నీకేదన్నా భయంకరమైన మరణకరమైన రోగం పెట్టుంటే ఏం చేస్తావు? హృదయ రహస్యములను దేవుడు పరిశోధిస్తున్నాడు. ధనాపేక్ష అనేది నిన్ను దేవుని ముందు దోషిగా నిలబెడుతుంది. హృదయములో ఉండే కల్మషం గురించి లెక్క అడుగుతాడు. నువ్వు ఎవరెవరిని ద్వేషించావు? ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నాడు ఆయన. నువ్వు ఎవరిని ద్వేషించావు? ఆ ద్వేషములో న్యాయం ఎంత ఉంది? 34వ కీర్తన 21వ వచనం, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. కొంతమంది అంటే నీకు ఇష్టం లేదు, ఎందుకో అది నీకే తెలియదు. అవతలవాడు మంచివాడే, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని ఒక రూపాయి అడగడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఆదుకుంటాడు, అందరూ నా వాళ్ళు, నా బంధువులు అనుకుంటాడు. నిన్ను కూడా వాడు ప్రేమిస్తున్నాడు, కానీ ఎందుకో నీకు వాడంటే ఇష్టం లేదు. దేవుడు లెక్క రాసుకుంటాడు. నిష్కారణముగా నిర్హేతుకముగా ఇతడు కొంతమందిని ద్వేషించాడు అని నీ గురించి లెక్క రాసుకుంటాడు. న్యాయపీఠం ఎదుటికి నువ్వు వెళతావు, అప్పుడు అడుగుతాడు, ఇదిగో నువ్వు ద్వేషించిన వాళ్ళ లిస్ట్ ఇది, ఎందుకు ద్వేషించావో లెక్క చెప్పగలవా? అంటే నాకు ఇష్టం లేదు ప్రభువా. ఎందుకు ఇష్టం లేదు అంటే, ఎందుకంటే ఇష్టం లేదు అంతే, దానికి కూడా లెక్క చెప్పాలా? చెప్పాలి మరి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాను, ద్వేషించమని చెప్పానా? శత్రువును కూడా ప్రేమించమన్నాను. నీకు అపకారం చేసినోడిని కూడా ప్రేమించమన్నాను కదా. అపకారం చేయనోడిని ఎట్లా నువ్వు ద్వేషిస్తావు? ఎవరినైనా నువ్వు ప్రేమించడానికి నీకు నేను అధికారం ఇచ్చాను, కానీ అనవసరంగా ఎవరిని ద్వేషించడానికి నీకు అధికారం ఇవ్వలేదు. ఎందుకు ద్వేషించావు? నీ ఇష్టమా అంతా? అంటే నా ఇష్టమే అనుకున్నాను ప్రభువా అంటావు నువ్వు. ఏరా, నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నప్పుడు నీ హృదయాన్ని కొనుక్కోలేదా నేను? నా ఇష్టం అంటావేంటి? నీ ఇష్టం కాదు, నీ హృదయం నా రాజ్యం, నా రాజ్యంలో నాకు ఇష్టం కాని కార్యాలు చేసావు నువ్వు. అంత డీప్గా వెళ్ళిపోతాడు నీతిగల న్యాయాధిపతి అయిన, తీర్పరి అయిన మన యేసునాథుడు. ఆ తీర్పు దినాన ఆయన కరుణామయుడులాగా ఉండడు, చాలా భయంకరుడు. అగ్నిజ్వాల వంటి నేత్రాలు ప్రకాశిస్తుంటాయి. మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు ఏది మరుగులేక సమస్తము తేటగా కనబడుచున్నది అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో దయచేసి చూడండి, 13వ వచనం. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి అన్ని విషయాలు తెలుసు. నీ హృదయములోని అతి రహస్యమైన ఆలోచనలు, వాటి వెనుక ఉద్దేశాలు,
నువ్వు చేసుకున్న క్యాలిక్యులేషన్లు అన్నీ తెలుసు ఆయనకు. నీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడు, బోధ కూడా సిద్ధపడు. ఎవరికి వారే ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉపదేశం ముగించుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా దూరం వెళ్ళిపోతుంది ప్రసంగం. భార్యాభర్తల విషయంలో కూడా దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు. స్త్రీలారా, ప్రభువుకు లోబడినట్లు మీ సొంత పురుషులకు లోబడి ఉండమని ఆజ్ఞాపించాడు. ఆ విషయంలో ప్రతి స్త్రీని దేవుడు లెక్క అడగబోతున్నాడు. జాగ్రత్త. నా భర్త నా ఇష్టము, ఇష్టానుసారంగా నేను ధిక్కరించి మాట్లాడతాను, లోబడేది లేదు, ఏమీ లేదు. ఆడదంటే ఆటబొమ్మ అనుకున్నావా, మెషిన్ అనుకున్నావా, కీ ఇస్తే తిరిగి ఆడే ఆటబొమ్మ అనుకున్నావా? నాకు వ్యక్తిత్వం లేదా? నాకు సొంత అభిప్రాయాలు ఉండవా? వాడు చెప్తే నేను వినాలా? ఇలాగ తయారైంది ఈనాడు సమాజం. సరే, మాట్లాడండి, అలాగే మాట్లాడండి. కానీ ఒక దినం రాబోతుంది, నా ఆజ్ఞకు నీవెందుకు భయపడలేదని ఒక స్త్రీనిగా నేను నిర్మించిన దేవుడు లెక్క అడుగుతాడు. బెదిరింపు కాదిది, హెచ్చరిక. స్త్రీలారా, మీ దేవుని సన్నిధిలో కనబడుటకు, లెక్క ఒప్పజెప్పుటకు సిద్ధపడండి. అలాగే పురుషులకు కూడా దేవుడు చెప్పాడు, మీ సొంత శరీరములను ప్రేమించినట్టుగా మీ భార్యల్ని ప్రేమించమన్నాడు కదా. ప్రతి భర్తను లెక్క అడుగుతాడు. ఒంటరిగా దొరికిందని భార్యను సూటిపోటి మాటలతో హింసించే భర్తలను దేవుడు లెక్క అడుగుతాడు. ఆ గదిలో ఎవరు లేరు, మేమిద్దరివి అనుకుంటున్నావు నువ్వు. మూడో ఆయన ఉన్నాడు, ఆది వివాహకర్త. కుటుంబ వ్యవస్థను, కుటుంబ నిర్మాణమును, కుటుంబ వ్యవస్థను స్థాపించి, నిర్మించి, పరిశుద్ధపరచి, ఆశీర్వదించినవాడు ఆది వివాహకర్త. ఆయన ఉన్నాడు. నువ్వు నీ భార్య ఇద్దరే కాదు, ఆమెను తృణీకరించి మాట్లాడుతున్నావు. దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఎక్కువ బలహీనమైన ఘటమని నీ భార్యను సన్మానించమన్నాడు. 1 పేతురు 3:7. సన్మానిస్తున్నావా? క్రైస్తవ పురుషుడా, క్రైస్తవ సహోదరుడా, భార్యను సన్మాన భావనతో చూస్తున్నావా? అవమానిస్తూ, ఈసడించి, తృణీకరించి, చులకన గాయించి, అవమానించి మాట్లాడుతున్నావా? భార్య ఏదైనా అడిగిందనుకోండి, ఏమిటండి మనకింత డబ్బు వస్తుంది, ఏమైపోతుందండి? 4 రాళ్ళు వెనకేసిన వాళ్ళం కాదు, పిల్లల పేరు మీద డిపాజిట్ లేదు, అసలు ఏమైపోతుంది మన సంపాదన అంటే, నీకెందుకు? ఆడదానివి నోరు మూసుకొని పడుండు. నాకు మొగుడు అయిపోయావు నువ్వు, నీకు చెప్పాలా నేను? నా ఇష్టం. ఇలా మాట్లాడతారు భర్తలు. దేవుడున్నాడు, లెక్క రాసుకుంటున్నాడు. నీ సంపాదన ఏమైందో నీ భార్య అడగకపోతే ఇంటి పక్క ఆమె అడుగుతుందా? ఇంటి వెనుక అమ్మాయి అడుగుతుందా? ఎవరు అడుగుతారు? నీ భార్య కదా అడగాల్సింది. ఆమెకు హక్కు ఉంది, అడుగుతుంది. సమాధానం చెప్పాలి నువ్వు. భార్యను నీకున్న పశుబలంతో, శరీర బలంతో, సమాజంలో నీకున్న ఒక అధికారిక స్థానంతో నోరు మూయించవచ్చు, బెదిరించవచ్చు. కానీ దేవుణ్ణి నోరు మూయించలేవు. భార్యలను అవమానించి, బాధ పెట్టి, వాళ్ళ మనస్సును గాయపరిచి, వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న ప్రతి క్రైస్తవ పురుషుడు రేపు న్యాయపీఠం ఎదుట భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు. నా సాటి పురుషులారా, మీరు నాలాంటి వాళ్ళేనని కొంచెం స్వార్థమేననుకోండి,
నా కేటగిరీ కదా, మీరు నా పార్టీ, నేను మగవాడిని మీరు మగవాళ్ళే అన్న ప్రేమతోనైనా నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు అవమానించబడొద్దు. మీరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, దేవుని న్యాయపీఠం ఎదుట, క్రీస్తు రెండవ రాకడ సమయంలో అవమానం పాలు కాకూడదంటే ఇప్పుడే మీ భార్యల విషయంలో మీరు న్యాయంగా ప్రవర్తించండి. ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయము దేవుడు లెక్కలోకి తీసుకొని లెక్క అడుగుతాడు. మన మోస్ట్ ప్రైవేట్ ఇష్యూస్ కూడా, మన రహస్యమైన హృదయాలోచనలు మొదలుకొని, శరీరముతో చేసిన కార్యాలు మొదలుకొని, మన సిద్ధాంతాలు మొదలుకొని, బోధకులైతే వాళ్ళు చేసిన బోధలు సరిగా ఎందుకు లేవని అడుగుతాడు. విశ్వాసులైతే మీరు ఆ సరిగా లేని బోధను ఎందుకు నమ్మావని అడుగుతాడు. మాకేం తెలుసండి, ఆ పెద్ద ఆయన చెప్తే మేము నమ్మేమనడానికి వీలు లేదు. బెరయ విశ్వాసుల్లాగా ఉండాలి విశ్వాసులు. పాస్టర్ గారు చెప్పగానే గుడ్డిగా నమ్మొద్దు. దేవుడిని లెక్క అడుగుతాడు. అపొస్తలుల కార్యాలు 17:11 తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే బెరయలో ఉన్న విశ్వాసులు ఘనులై ఉండిరి గనుక వారు ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి ప్రతి దినమును పౌలు శీలయులు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినం లేఖనాలను పరిశోధించుచు వచ్చింది. అలా మరి నువ్వెందుకు చేయడం లేదు? ఆ రోజుల్లో బైబిల్ ఈ షేపులో లేదు వాళ్ళకి, బెరయ విశ్వాసులకు ఈ ఆకృతిలో కన్వీనియంట్గా బౌండ్ బైబిల్ లేదు వాళ్ళకి, ప్రింటెడ్ అండ్ బౌండ్ బైబిల్ లేదు. అయినా ఆసక్తిగా ప్రతి దినము ఆ పెపైరస్ చుట్టలు ఉండేవి, అందరూ గుమిగూడి పరిశోధించారు. లేఖనము ఏమి చెప్పుచున్నది అని లేఖనాలను పరిశోధించారు. వాళ్ళను ఘనులు అని దేవుడు పిలిచాడు. మరి నిన్నేమని పిలుస్తాడు? నేను సాధారణ విశ్వాసినండి, నేను పాస్టర్ని కాదు, పాస్టమ్మని కాదు, సువార్థికుడిని కాదు, సువార్థికురాలని కాదు, మా అయ్యగారు ఏది చెప్తే అది వినడమే మా పని కదా అంటే కాదు కాదు కాదు. మీ అయ్యగారు ఏది చెప్తే అది వినడం మాత్రమే కాదు, బెరయ విశ్వాసులలాగా లేఖనాలు పరిశోధించడం ప్రతి విశ్వాసి పని. ఆ పని నువ్వు చేయలేదనుకో నిన్ను లెక్క అడుగుతాడు. ఏంటి ఎడ్డి ముఖం వేసుకొని ఏది చెప్తే అది నమ్ముతావు నువ్వు? వాడు దారి తప్పాడు, నువ్వు దారి తప్పుతావా? బైబిల్ ఎందుకు ఇచ్చాను నీకు అడుగుతాడు. విశ్వాసులమైన మనము, క్రైస్తవ సంఘ నాయకులమైన మనం అందరమును కృపా వాక్యానికి అప్పగించబడ్డామట. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము సంఘ పెద్దలతో చెబుతున్నాడు. 32వ వచనం, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. బోధకులను వాక్యానికి అప్పగించాడు, విశ్వాసులను కూడా వాక్యానికి అప్పగించాడు. వాక్యమే మన మీద సర్వాధికారి, వాక్యమే మన మీద సర్వోన్నత చట్టం, వాక్యమే కాపరులను మించిన బంగారు కాపరి. కడబూర మాసపత్రిక నేను నడిపిన రోజుల్లో బంగారు కాపరి అని ఈ మాసం ప్రత్యేకం ఆర్టికల్ రాశారు. మా ఆఫీస్కి మీరు రాస్తే ఆ ఆర్టికల్ మీకు వారు పంపిస్తారు, లేక ఫోన్ చేసినా పంపిస్తారు. బంగారు కాపరి, బైబిల్ గ్రంథమే మన బంగారు కాపరి. బైబిల్ని పరిశోధించాలి. ఈ బైబిల్ గ్రంథముతో ఏకీభవించినంత వరకే మన కాపరి బోధలను మనం అంగీకరించాలి. ఈ విషయంలో విశ్వాసికి కూడా బాధ్యత ఉన్నది సుమా. నాదేముందండి, మామూలు విశ్వాసిని, అయ్యగారు లేదు చెప్తే అది వింటాను అంటే నీవు ఘనుడివి కాదు, ఘనురాలివి కాదు. నేను ఒక నీచమైన విశ్వాసిగా దేవుడు ప్రకటిస్తాడు.
మనందరము భయముతోనూ వణకుతోనూ జాగ్రత్త పడి మన దేవుని ఎదుట మనం తీర్పు కోసము నిలవబడడానికి, మన దేవుని ఎదుట కనబడడానికి మనందరం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఆమోసు 4:12 ఈనాటి దేవుని సందేశం మన కొరకు. ఈరోజు దేవుని యొక్క మాట మన కొరకు పంపించబడుతోంది. ఈరోజు మనకు దేవోక్తి ఏమిటంటే, మీ దేవుని సన్నిధిలో కనబడడానికి ఓ ఇశ్రాయేలీయులారా మీరు సిద్ధపడండి, ఓ క్రైస్తవులారా మీరు సిద్ధపడండి, ఓ క్రైస్తవ సంఘ నాయకులారా బోధకులారా మీరు సిద్ధపడండి, క్రైస్తవ విశ్వాసులారా మీరు సిద్ధపడండి, క్రైస్తవ భర్తలారా భార్యలారా మీరు సిద్ధపడండి. మీ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. అందుకు మనందరం సిద్ధపడాలి, మారు మనస్సు పొందాలి. కొంచెం టైం ఇస్తున్నాడు దేవుడు. ఒకవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు ప్రారంభమైనాయి. ఇలాగ 4-5 యుద్ధాలు అయిన తర్వాత యెహెజ్కేలు 38 యుద్ధం వచ్చేస్తుంది. గోగు మాగోగు యుద్ధం ఇశ్రాయేలు మీద. ఆ తర్వాత దశరాజ్య కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. దశరాజ్య కూటమి వచ్చిన తర్వాత కేవలము 42 నెలలులో యేసయ్య వచ్చేస్తాడు. ప్రపంచ ఏక ప్రభుత్వం, సిరియా రాజు లేక ఇరాక్ రాజు ఎవడో ఒకడు ప్రపంచానికి నియంత అవుతాడు. ఆ తర్వాత ఓన్లీ 42 మంత్స్ మనం దేవుని ముందుకెళ్ళి నిలబడతాం. ఎక్కువ టైం లేదు, సిద్ధపడదాం, స్వపరీక్ష చేసుకుందాం, మారు మనసు పొందుదాం, పశ్చాత్తాప పడదాం. దేవా, ఏ విషయములో నేను దుఃఖపరిచాను నాకు తెలియపరచని ప్రార్థన చేసుకుందాం. రండి, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధ తండ్రి, నర్సాపురం, గాంధీనగర్ అగాపే సంపన్న సువార్త సంఘ శాఖ యొక్క ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మీరు మాతో అందరితోనూ మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. వాక్యం విన్న వారందరితోనూ ఇంకను మీరు మాట్లాడండి, వినబోతున్న వాళ్ళతోనూ మీరు మాట్లాడండి. మేమందరము నీ ముందుకు వచ్చి లెక్క ఒప్పజెప్పడానికి సిద్ధపడడానికి సహాయం చేయండి. యేసయ్యా, మేము పశ్చాత్తాపపడగోరుచున్నాం, మేము మారు మనస్సు పొందగోరుచున్నాం, నీ ముందు మేము యోగ్యులుగా కనబడడానికి సిద్ధపడగోరుచున్నాం. అది ఎలాగో మీరే మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మదేవా, నీవే మాకు దిక్కు. స్థానిక సంఘమును, అమృత్ ద్వారా నడిపిస్తున్నటువంటి అగాపే సంఘమును ఇంకను అనేక వార్షికోత్సవాలు జరుపుకున్నట్లుగా మీరు ఆశీర్వదించండి. అమృత్ ద్వారా మీరు స్థాపించిన పాలకులు నర్సాపూర్ అగాపే సంఘమును ఇంక అనేక వందల సంఘాలకు తల్లి సంఘముగా చేయండి. పరిశుద్ధ ప్రభువా, సంఘ బిడ్డల్లో ప్రతి ఒక్కొక్కరిని ఆత్మలు సంపాదించు జాలరులుగా చేయండి. అక్కడ సొంతగా ఒక మందిరం కట్టుకోవడానికి ఇంకా అనేక సుదూర నూతన ప్రాంతాల్లో నూతన సంఘాలు, సత్యస్తంభాలు, మందిరాలు స్థాపించడానికి సహాయం చేయండి. ఆటంక శక్తులన్నీ యేసునామములో గద్దించి బంధించి యేసునామములో లయమగునుగాకని వాటిని యేసునామములో ఆజ్ఞాపిస్తూ తండ్రి, మరలా వచ్చే వార్షికోత్సవం దాకా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల నీడలో కప్పి ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా నర్సాపురం గాంధీనగర్లో ఉన్నటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్ బ్రాంచ్ చర్చ్ అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘమునకు కాపరి అయిన అమృత్ బాబుకు, వారి కుటుంబానికి, సంఘంలో సభ్యులైన కుటుంబములందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు రక్తమునికి జయం. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ.